టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో కేబుల్ కటింగ్ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకుంటుంది. అందుకే అంటారేమో ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడని. తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇంకోటి ఉండదంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్ర పాలనా వ్యవస్థకు కేంద్రమైన సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ప్రభుత్వ శాఖల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉదయం నుంచి పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఉద్యోగులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కార్యాలయంలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో పరిపాలనా యంత్రాంగం ఒక్కసారిగా స్తంభించిపోయింది. వేగంగా పూర్తయ్యే ఈ ఆఫీస్ పనులు కూడా ఆగిపోవడంతో ఉద్యోగులకే కాకుండా సచివాలయానికి వచ్చే ప్రజలకు కూడా తీవ్రమైన అసౌకర్యం కలిగింది. ఆఫీసులు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉద్యోగులు నెట్వర్క్ పనిచేయకపోవటాన్ని ఉద్యోగులు గమనించినా అది స్వల్ప లోపమేమనని భావించారు. కానీ గంటలు గడిచినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఫైల్ మూవ్మెంట్, అనుమతులు, ఆదేశాల పంపిణీ పూర్తిగా ఆగిపోయింది. దీంతో అన్ని ప్రభుత్వ విభాగాల మధ్య గందరగోళం నెలకొంది. ట్రెజరీ, రెవెన్యూ, ఫైనాన్స్, ఐటీ శాఖల్లో సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఫైళ్లు ఆమోదం కోసం సచివాలయానికి వచ్చిన ప్రజలు అలాగే నిరీక్షిస్తున్నారు. హైదరాబాద్ లో కేబుల్ కటింగ్ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు రేవంత్ రెడ్డి మెడకే చుట్టుకుంటుంది. అందుకే అంటారేమో ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడని. తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని చెప్పటానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇంకోటి ఉండదంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్ర పాలనా వ్యవస్థకు కేంద్రమైన సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ప్రభుత్వ శాఖల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉదయం నుంచి పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఉద్యోగులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కార్యాలయంలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో పరిపాలనా యంత్రాంగం ఒక్కసారిగా స్తంభించిపోయింది. వేగంగా పూర్తయ్యే ఈ ఆఫీస్ పనులు కూడా ఆగిపోవడంతో ఉద్యోగులకే కాకుండా సచివాలయానికి వచ్చే ప్రజలకు కూడా తీవ్రమైన అసౌకర్యం కలిగింది. ఆఫీసులు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉద్యోగులు నెట్వర్క్ పనిచేయకపోవటాన్ని ఉద్యోగులు గమనించినా అది స్వల్ప లోపమేనని భావించారు. కానీ గంటలు గడిచినా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఫైల్ మూవ్మెంట్, అనుమతులు, ఆదేశాల పంపిణీ పూర్తిగా ఆగిపోయింది. దీంతో అన్ని ప్రభుత్వ విభాగాల మధ్య గందరగోళం నెలకొంది. ట్రెజరీ, రెవెన్యూ, ఫైనాన్స్, ఐటీ శాఖల్లో సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఫైళ్లు ఆమోదం కోసం సచివాలయానికి వచ్చిన ప్రజలు అలాగే నిరీక్షిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కేబుల్ కటింగ్ వ్యవహారం తిరిగి సీఎం రేవంత్ రెడ్డి మెడకైతే చుట్టుకుంది. సచివాలయంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ పనులు కూడా ఆగిపోయాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్లుగా వ్యవహరిస్తుంది. ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, తాను చేసేటువంటి వ్యవహారాలు కావచ్చు, అన్ని కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, లేదంటే తెలంగాణకు ఆయన మచ్చగా మారుతుంది. నిన్న ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా ఇటు తెలంగాణలో ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రధానంగా కేబుల్ కట్, ఏదైతే ఇంటర్నెట్ కు సంబంధించినటువంటి కేబుల్స్ కావచ్చు, పూర్తిగా కేబుల్ కనెక్షన్ కు సంబంధించినటువంటి కనెక్షన్లన్నీ కూడా కట్ చేయడంతో ఎక్కడికక్కడ ఇంటర్నెట్ సేవలన్నీ కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా సచివాలయం చుట్టూరు పరిసర ప్రాంతాల్లో ఏదైతే కరెంట్ పోల్స్ మీద ఉన్నటువంటి ఇంటర్నెట్ కేబుల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో కట్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా నిన్న సచివాలయం కూడా ఇంటర్నెట్ సేవలు పూర్తిగా బంద్ అయిపోయాయి. ఉదయం 10 గంటలు 11 గంటలకు ఆఫీస్కి వచ్చినటువంటి ఉద్యోగులంతా కూడా సాయంత్రం వరకు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి, నిన్న పాలన అంతా కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితులు నిన్న సచివాలయం వ్యాప్తంగా కనిపించాయి. పూర్తిగా ఆ గణేష్ నిమజ్జనాలంటూ, అంతేకాకుండా కేబుల్ల వ్యవహారంతో
పూర్తి స్థాయిలో ఇటు కరెంట్ షాక్ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ ఉన్నటువంటి ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్స్ కి సంబంధించినటువంటి కేబుల్స్ కావచ్చు, ఇంటర్నెట్ కు సంబంధించినటువంటి కేబుల్ అన్ని కూడా కట్ చేయడంతో ఎక్కడికక్కడ ఇంటర్నెట్ సేవలన్నీ కూడా బంద్ అయ్యి దాదాపు నిన్న 8 గంటల పాటు ఇంటర్నెట్ సేవలన్నీ కూడా నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ఇటు పౌర సేవలన్నీ కూడా దాంట్లో నిలిచిపోయినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. ఏ ఒక్క పని కూడా, ఒక ఫైల్ కూడా ముందుకు కదలనటువంటి పరిస్థితులు నిన్న కనిపించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పెద్ద ఎత్తున ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల నేపథ్యంలో సాయంత్రానికి ఇంటర్నెట్ సేవలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.